ఆ రోజుల్లో వచ్చే చాలా సినిమాలకు భిన్నమైన కథాంశంతో రూపొంది విజయవంతమైన చిత్రం 'ఖైదీ కన్నయ్య'. 1962 మార్చి 1న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ రాజలక్ష్మి ప్రొడక్షన్స్, నిర్మాత డూండి, దర్శకత్వం విఠలాచార్య. ఈ చిత్రం 1959లోనే విడుదలైన హిందీ చిత్రం 'ఖైదీ నంబర్ 911'కి రీమేక్. ఈ సినిమా కథ సంక్షిప్తంగా, అనగనగా ఒక బ్యాంకు ఉద్యోగి కన్నయ్య భార్య చనిపోయింది. కొడుకు 6 ఏళ్ల రాముని ప్రాణంలో ప్రాణంగా పెంచుతుంటాడు. కన్నయ్య మరదలు మాధవి, బావమరిది రాము. రాము పాపారాయుడు అనే దొంగల ముఠాతో తిరుగుతూ ఉంటాడు. రాము, పాపారాయుడు కలిసి కన్నయ్యను మోసం చేసి ఒకరోజు కన్నయ్య దగ్గరున్న బ్యాంకు డబ్బుల్ని దోచుకెళ్తారు. ఆ నేరం కన్నయ్య మీద పడి 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. జైల్లో ఉండగా కొడుకు రవి చనిపోయాడని తెలుస్తుంది. తన కొడుకు వయసే ఉన్న జైలర్ కొడుకు రాజాతో కన్నయ్యకు స్నేహం కుదురుతుంది. రాజాకి పాఠాలు చెప్పే పంతులమ్మ పద్మతో కూడా పరిచయం ఏర్పడుతుంది. జైల్లోనే ఉన్న దుర్గారాయుడు అనే ఖైదీకి కన్నయ్య అంటే ద్వేషం. అతడ్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని జైలర్ కొడుకు రాజాని కిడ్నాప్ చేసి జైలు నుంచి పారిపోతాడు. ఆ నేరం తన మీద పడిన కన్నయ్య తను కూడా జైలు నుంచి తప్పించుకుని రాజాని వెతికే పనిలో పడతాడు. పంతులమ్మ పద్మ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. ఇక్కడ్నుంచి కన్నయ్య, పద్మ కలిసి రాజా ఆచూకీ ఎలా కనుక్కున్నారు, దుర్గారాయుణ్ణి ఎలా పోలీసులకు పట్టించారు, వాళ్ళిద్దరూ ఎలా వివాహం చేసుకున్నారు అనేది మిగతా కథ. ఈ సినిమాకి మాటలు పాటలు జి. కృష్ణమూర్తి రాస్తే రాజన్ నాగేంద్ర సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని తీయ తీయని తేనెల మాటలతో అనే పాట ఆ రోజుల్లో పదే పదే రేడియోలో వినిపించేది. ఈ చిత్రంలో కన్నయ్యగా కాంతారావు, పద్మగా రాజసులోచన, దొంగల నాయకుడు పాపారావుగా కెవిఎస్ శర్మ, కన్నయ్య మరదలు మాధవిగా గిరిజ, ఆమె అన్నయ్య రాముగా బాలకృష్ణ, విలన్ దుర్గారాయుడిగా రాజనాల, జైలర్గా గుమ్మడి, ఆయన కొడుకు రాజాగా బేబీ డైజీ ఇరానీ మొదలైన వారు నటించారు. ఈ సినిమా చక్కటి విజయం సాధించి శతదినోత్సవం చేసుకుంది.